నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ శుభవార్తని ఈరోజు మనం వినబోతున్నాం కనుక మన మధ్య ఉన్న రాజాబాబు దయచేసి కొన్ని గ్రీటింగ్స్ అందిస్తాడు. చిన్న వయసు నుంచి అద్భుతంగా దేవుళ్ళు ఎదుగుతూ వాక్యాన్ని బాగా అధ్యయనం చేస్తూ చదువు ఎలాగైతే ఉన్నత స్థితిలో చదువుతున్నాడో అలాగే బైబిల్ను కూడా అధ్యయనం చేస్తూ ఈ రోజున బైబిల్లో కూడా మంచి థియాలజీ చేశాడు. మంచి గొప్ప అవార్డులు ఉన్నాయి, కాలేజీలో అవార్డు, బైబిల్లో అవార్డు. ఇప్పుడు మీకు శుభాలు కూడా చెప్పగలరు. ఎవరో తెలుసా? మన కుమారక్క మనవడు. ఎవరు చెప్పండి? ఇప్పుడు పరంగీతమ్మ ప్రార్థన చేశారు కదా, వాళ్ళ తమ్ముడు కొడుకు, అంతేనా? తమ్ముడు మనవడు. వింటున్నారా? పరంజ్యోతమ్మ ఇక్కడ మందిరం స్టార్ట్ అవడానికి ఆవిడే కారణం. ఓకేనా? వెంకమామ గారు కూతురికి అది కూతురు కొడుకు. ఏదేమైనా ఆయన చెప్తారు, నాకు తెలుసు. కానీ ఈలోపు శుభాలు మనం విందాం. రాజాబాబు వచ్చి కొన్ని క్రిస్మస్ శుభాలు తెలియజేస్తుందిగా ప్రభు పేరట మనం చేస్తూ సమయాన్ని అప్పగిస్తున్నాం. సమస్త మహిమా ఘనత ప్రభావములు మన యేసుకే చెల్లును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మీ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా తాతయ్య జోషువా తాతయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని శుభాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఈ విషయం తెలుసండి? ఏంటి ఆ విషయం అంటే, చైనా వాళ్ళు మొన్న ఒక ఆర్టికల్ ఇచ్చారు పేపర్లో. ఏంటి ఆ ఆర్టికల్ అంటే, చాలా రకాలైన పండుగలు జరుగుతాయి, కానీ ఆ పండుగల్లో ఒక పండుగ ఉంది. ఆ పండుగకి చాలా రకాలైన డెకరేషన్ ఐటమ్స్ ఉపయోగిస్తారు. మొత్తం ఎన్నండి అంటే 147 డెకరేషన్ సామాన్లు ఉన్నాయంటండి. దేనికి? ఓన్లీ క్రిస్మస్కి. ఇంకా ఏ పండగకి కూడా, ఈ లోకంలో ఏ పండగకి కూడా అంత పెద్ద పీట వేయలేదంట. ఇంతకీ ఏది వేశారండి? క్రిస్మస్కే వేశారు. ఎందుకు క్రిస్మస్కి వేశారు అన్న దాని గురించి చిన్నగా చెప్పుకుని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు మనకి క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని మనం అనుకుంటా ఉంటాం. దాని గురించి చిన్నగా మనం మాట్లాడదాం. అసలు యేసుక్రీస్తు పుట్టలేదు, ఏం చేశాడు? వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడండి అని అంటే, నేను 3 రిఫరెన్స్ ఇస్తాను. ఏంటి ఆ రిఫరెన్స్లు అంటే, లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయం 21వ లైన్లో ఉంటుంది. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు, అంటే వచ్చాడు. ఆయన వచ్చాడు కాబట్టి పడక ముందు అన్నాం. 2వ రిఫరెన్స్ గలతీల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంది. ఏమని? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. తర్వాత రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది. ఏంటండి అని అంటే, ఇంగ్లీష్ బైబిల్ ఇలా ఉంది. ద ఫ్లెష్ క్రైస్ట్ ఈజ్ కేమ్. కేమ్ అంటే రావడం. అంటే ఆయన పుట్టలేదు, వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపిని రక్షించడానికి వచ్చాడు. అసలు ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడంటే, ఆయన కన్యకకు ఆయన కన్య మరియ గర్భమందు ఆయన పుట్టాడు. అసలు ఇక్కడ మనం ఒక పదం విన్నాం. ఏంటండి ఆ పదం అంటే, మరియా అనే ఆమె పేరు. ఆమె పేరు ముందు ఒక పేరు పెట్టాం, అదే కన్యక. కన్యక అంటే ఏంటండి అంటే, పెళ్లి కాని అమ్మాయి అని మనం అనుకుంటాం. కానీ దానికి ఇంకొక అర్థం ఉంది. ఏంటండి అర్థం అని అంటే, స్పర్శ, పురుషుని యొక్క స్పర్శ తెలియనిది. ఏంటండి? పురుషుని యొక్క స్పర్శ తెలియని దాన్నే కన్యక అన్నారు. పెళ్లి కానమ్మాయిని కాదు. ఎందుకు కాదండి అని అంటే, ఆయన పవిత్రుడు గనక పవిత్రంగానే పుట్టాడు, పవిత్రంగానే ఉన్నాడు, పరిశుద్ధంగానే ఉన్నాడు. మనలో కూడా పరిశుద్ధులగటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నేను మీకు 4 విషయాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 21 వచనాల్లో 4 మాటలు కనపడతాయి. ఏంటి ఆ 4 మాటలు అంటే, 2వ అధ్యాయం 1వ వచనంలో ఆపండి, ఆ దినములలో. తర్వాత 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ దినములు. తర్వాత 15వ వచనంలో ఆ దూతలు. 21వ వచనంలో
శివును. ఇక్కడ 4 పదాలు నేను మీ ముందు ఉంచాను. ఏంటి ఆ పదాలు అంటే, ఆ దినములలో, ఆ దేశములో, ఆ దూతలు, ఆ శిశువుని ఏం చేశారు మనం తెలుసుకుందాం. ఆ దినముల్లో అంటే ఏదో ఒక దినం ఉంది. అది ఏ దినం అండి అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనపడుతుంది. ఎవరో చదవద్దని. ఏ దినములు అంటే హేరోదు రాజు పరిపాలించిన దినములలో ఈ సంఘటన జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటే చెప్పండి, గలిలయలోని నజరేతులో జరిగింది. తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే ఈ మరియా మరియు తర్వాత యోసేపు ఇద్దరు ఏం చేశారు, గలిలయలోని నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చారు. అక్కడ జనాభా లెక్కలు జరుగుతున్నాయి కాబట్టి. తర్వాత 3వ పదం దూతలు. ఆ దూతలు ఏం చేశారు, దేవునికి స్తుతిగానాలు చేశారు. ఎవరి గురించి స్తుతిగానాలు చేశారంటే ఆ శిశువు గురించి చేశారు. ఈ 4 మాటలో ఏం జరిగింది అని అంటే ఆ దినములో అన్నాం, ఆ దేశంలో అన్నాం, ఆ దూతలు అన్నాం, ఆ శిశువుని అన్నాం. అంటే ఇది పాస్ట్ టెన్స్ లో జరిగింది. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది, ఎప్పుడో జరిగిపోయింది మనం మాట్లాడడం. కానీ నేను దీన్ని ఫ్యూచర్ టెన్స్ కి తీసుకెళ్తున్నాను. ఏంటండి అని అంటే ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ చూడండి, ఏ దినములు అనగా మీరేమంటారు, ఆ దినములలో అంటారు. ఆ దినములు అంటే హేరోదు పరిపాలించిన దినములలో. తర్వాత ఆ దేశములో అంటాం. ఆ దేశములు అంటే ఏ దేశములో చెప్పండి, బెత్లెహేము అనబడిన దావీదు ఊరిలో యేసుక్రీస్తు పుట్టాడు అంటాం. తర్వాత ఆ దూతలు అనగానే ఏ దూతలు అంటాం, పరలోక సైన్య సమూహము ఒక పాట పాడారు. ఆ పాట పేరే చెప్పండి, ఏం పాటండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి శ్రేణ మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆ దూతలు పాడారు. తర్వాత ఆ శిశువు అంటాం. ఆ శిశువు అనగానే మనకి ఏ శిశువు గుర్తుకొస్తాడండి, యేసుక్రీస్తు గుర్తుకొస్తాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏ దినములలో, ఏ దేశములో, ఏ దూతలు ఏ శిశువు గురించి చేశారనగానే మీరేమంటారు, ఆ దినములలో, ఆ దేశములో, ఆ దూతలు, ఆ శిశువుని అంటారు. కానీ అలా కాదు. ఏమనాలంటే ఈ దినములలో, ఈ దేశములో, ఈ దూతలు, ఈ శిశువు గురించి ప్రకటన చేయాలి. మీరు బాగా గమనించినట్లయితే నేను పాస్ట్ టెన్స్ చెప్పాను, ప్రెసెంట్ టెన్స్ కూడా చెప్పాను. అంటే ఆ దినములో ఎలా జరిగిందో ఈ దినముల్లోనూ అలాగే జరుగుతుంది. ఆ దేశంలో ఎలా జరిగిందో ఈ దేశంలోనూ అలా జరుగుతుంది. ఆ దూతలు ఏం చేశారు, ఈ దూతలు ప్రకటిస్తున్నారు. ఆ శిశువు అనగానే యేసుక్రీస్తు గురించి చెప్పండి ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం క్రిస్మస్ జరుపుకున్నాం, కానీ క్రిస్మస్ లో ఏం చేయాలండి అంటే ఈ దినములలో, ఈ దేశములో, ఈ దూతలు, మనందరం ఆయన దూతలమే, ఏం చేయాలి, అక్షరాల్లో దాగి ఉన్న శిశువుని ప్రకటన చేయాలి. ఆ అక్షరాలు దాగి ఉన్న శిశువే చెప్పండి యేసుక్రీస్తు. ఆయన పరలోకము నుండి భూలోకానికి దీనునిగా, రిక్తునిగా, రాజుగా వచ్చాడు. మనం గమనిస్తే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఆయన పాల బొగ్గల వంటి నవ్వులతో ముసి నవ్వులు నవ్వుతూ ఆయన పరలోకము నుండి దీనునిగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం ఏమంటాం, క్రీస్తు నేడు పుట్టెను అంటాం. తర్వాత ఏమంటాం, హల్లెలూయా అంటాం. కానీ క్రీస్తు నాడు పుట్టెను, నేడు మన హృదయంలో పుట్టునుగాక. ఆమేన్. క్రీస్తు నాడు పుట్టెను, కానీ మన హృదయంలో ఇంకా పుట్టలేదు. అందుకోసం మనం ఏం చేయాలి, ఆ రక్షకుని గురించి తెలుసుకోవాలి. అలాగే తర్వాత ఏం చేయాలండి అంటే మన రాజు పుట్టాడు అని అందరికీ సువార్త ప్రకటన చేయాలి. ఆ రాజు ఎవరండి, ఈ రోజు మనం జరుపుకున్నారు చూసారా, ఆయనే ఈరోజు మనం జరుపుకున్న పుట్టినరోజు, ఆయనే మన రాజు. అందుకే క్రిస్మస్ అంటే మనల్ని మనం కాదు కానండి, మనలో క్రీస్తుని చూపిస్తే అదే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ లో మళ్ళీ ఏం చేయాలి, దేవుని గురించి ప్రకటన చేయాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. అందరూ చప్పలు కొడతారా? దేవునికి మహిమ కలుగును గాక. మంచి సందేశం తక్కువ టైంలో అద్భుతంగా మనకు చిన్నబాబు తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో అలాంటి వయసులో ఉన్నవారు అసలు దేవుని దగ్గర కనబడుతున్నారంటారా? ఒకసారి ఆలోచన చేస్తే మనకు ప్రతిదినము కూడా గండంలాగే కనబడుతూ ఉంది. పిల్లలు ఏ రోజు
ఏ ముప్పు తీసుకొస్తారా అన్నట్లుగా ఈ రోజున చాలామంది యవనస్తుల గురించి బాధపడుతున్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. కానీ మా రాజబాబుని గురించి నిజంగా మా వదినమ్మ ఉంటే మామూలుగా ఉండేది కాదు. ఓకేనా? తెలుసు కదా రత్న కుమార్ గారి గురించి. కనుక ఈరోజు అంత గొప్ప యోధుడిగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించినందుకు ఏమీ లేదండి. ఈ లోకంలో జ్ఞానం, చదువు, తెలివితేటల కంటే భక్తి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞానం పొందుతాడట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమంట. కాబట్టి ఆ జ్ఞానాన్ని చిన్న వయసులో ప్రభు ఆ బాబుకి ఇచ్చినందుకై ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? మా పిల్లలు కూడా అలా దైవ జ్ఞానంతో ముందుకు రావాలని మీరందరూ కూడా ప్రార్థించండి. ప్రభువు గొప్ప కార్యాలు చేస్తాడు. చాలా సంతోషం. ఈ సమయంలో